వాస్కర్ మీరు బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ రేపల్లె నియోజకవర్గంలో చిన్నపిల్లవాడు. వారి అక్కని ఏడిపిస్తున్న వైఎస్ఆర్సీపీ అల్లరి మూకలకి మా అక్కని ఏడిపించొద్దు, ఇది మంచి విధానం కాదు, ఏ హక్కు ఉందని మా అక్కని ఏడిపిస్తున్నారు మీరు అని అడిగిన పాపానికి ఆ బిడ్డ ఒక నోటులోని గుడ్డలు కూరి కాలు చేతులు కట్టేసి వైసీపీ అల్లరి మోకలు పెట్రోల్ వేసి కాల్చి చంపేశారు. బతికుండగా ఒక చిన్న పిల్లవాడు బతికుండగా పెట్రోల్ పోస్తే కాలుస్తుంటే కాపాడలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు తనని కాపాడుకోలేని బాధతోటి మరణిస్తున్న ఆ బిడ్డ యొక్క ఆవేదన గుర్తు చేసుకుంటా ఉంటే వైసీపీ వారి యొక్క మనస్తత్వం, పైశాచిక ఆనందం ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒకరనే కాదు, లేకపోతే రేపల్లె నియోజకవర్గం అనే కాదు, రాష్ట్రం అంతటా కూడా అదే విధమైన దాడులు, అదే విధమైన చర్యలు, అదే విధంగా అక్కడ తప్పు చేసిన వాళ్ళని ఏదైతే వైసీపీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చినట్లుగా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అదే రీతిలో వెనకేసుకుంటూ వచ్చారు. తప్పు చేసిన వారిని బాహటంగా వెనకేసుకురావడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉండరు. ఎమ్మెల్సీ అనంతబాబు, చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డోర్ డెలివరీ, కుటుంబానికి అండగా ఉన్నావా, ఎమ్మెల్సీ అనంతబాబుకి అండగా ఉన్నావా? ముమ్మాటికి అనంతబాబుకి అండగా ఉంటారు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకురావడం అన్నది వైసీపీ వారి యొక్క నైజం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆ బిడ్డకి జరిగినట్లుగా మరి ఏ బిడ్డకి జరగకూడదు ఈ రాష్ట్రంలో, మరి ఏ కుటుంబం కూడా ఈ ఆవేదన చెందకూడదు. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ లా అండ్ ఆర్డర్ని పరిరక్షిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. న్యాయం జరిగే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. తప్పు ఎవరు చేసిన శిక్ష పడే విధంగా మా తాలూకు ఆలోచన ఉంటా ఉంది. ఈ ప్రాంతంలోనే గీత కులాలకి సంబంధించిన వ్యక్తులు, మాజీ ప్రజాప్రతినిధులు మొన్న అంటా ఉన్నారు, మా ఇంటి మీదకి పోలీసులు వచ్చేశారు, ఏంటి దారుణం, భయభ్రాంతులు అయిపోయాం, మేము పారిపోయాం ఇళ్లలోంచి, ఏంటి దారుణం, ప్రజాస్వామ్యం బతుకుందా లేదా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. బాబు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు, ఇదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ్యురాలుగా నా భార్య నెగ్గినప్పుడు, నా భార్య శాసన మండలిలోని ఎన్నికలకి ఓటేయడానికి విజయవాడకి వెళ్ళినప్పుడు మీరు పెట్టిన ఒత్తిళ్లు, అన్యాయంగా కేసుల్ని ఎదుర్కోవడానికి మాకు మేము తలదాచుకోవడానికి పారిపోయినప్పుడు నేను కానీ, నా తండ్రి కానీ, నా తల్లి కానీ 10 సంవత్సరాల నా కొడుకు ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు 40-50 మంది పోలీసుల్ని పంపించిన సంఘటన మర్చిపోతున్నారా బాబు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, గీత కులాలకి సంబంధించిన నాయకులు? 10 సంవత్సరాల బిడ్డ మీదకి 40-50 మంది పోలీసుల్ని పంపించి మళ్ళా పంపించిన పోలీసులు తీస్తున్న వీడియోలు చూసి పిల్లవాడు ఎలా భయపడిపోతున్నాడు ఆనందం పొందిన మీరు ఈరోజు తప్పుడు పనులు చేస్తూ ఉంటే, పోలీసులు మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటే, పోలీసులు ఇంతమంది వచ్చేసరి భయం వేసేసిందా? 10 సంవత్సరాల పిల్లోడు నా కొడుకు 40-50 మంది పోలీసులు వస్తే రేపటి రోజున నా తాత, నా నాన్న నీకు సమాధానం చెప్తాడని నవ్వుకుంటూ బయటకు వస్తే నువ్వు భయపడ్డావా? సిగ్గుందా? నువ్వు అసలు బీసీ బిడ్డవేనా? దమ్ము లేదా? ప్రతిపక్షంలో ఉండేసరికి షేక్ అయిపోతున్నావా? ఇలాంటి అనేక సంఘటనలు
మొన్ననే రాజ్యసభ వచ్చింది సోదరుడు చింతకాయలు విజయ్. ఇప్పుడే గుర్తొస్తుంది, వాళ్ళ పిల్లల్ని కూడా ఇలాగే భయభ్రాంతులు గురి చేశారు. అంటే ఇళ్లలో పెద్దవారు కనబడకపోతే పిల్లల్ని ఇబ్బంది పెట్టేది, పిల్లల్ని ఇబ్బంది పెడితే కుటుంబ సభ్యులుగా మాకు పడ్డ మానసిక శోభ అంతా ఇంత కాదు. ఆ బాధతోటి ఎందుకు ఈ రాజకీయాలని సరెండర్ అయిపోతారు. అలాంటి ఒక నీచ రాజకీయాలు వైసీపీ వాళ్ళు చేసి ఈ రోజున నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. తప్పకుండా రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా తప్పు చేసిన వారికి శిక్ష పడే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తే ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూత. ఇక్కడ మా గీత కోలాన నాయకులు, కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇనిస్పేట కోఆపరేటివ్ బ్యాంక్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ గారు, మా నగర అధ్యక్షులు, అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ గోపాలకృష్ణ గారు బుడ్డిగా, గీత కోలాల ప్రతినిధులు అందరూ వచ్చున్నాం. బీసీ బిడ్డలుగా ఆ పిల్లవాడిని చూస్తూ ఉంటే, ఫోటో చూస్తూ ఉంటే ఆవేదన, బాధ. బతికుండగా అబ్బాయి నరకం ఎలా ఉందన్నది చూసేసి ఉంటాడు. బతికుండగా అబ్బాయి ఒళ్ళు కాలుతా ఉన్నప్పుడు ఆ బాధను అనుభవించాడు. మరి ఏ బిడ్డకు కూడా అలాంటి బాధ రానివ్వం, కుటుంబానికి క్షోభ అనేది ఉండనే. అధినేతని ఓ పక్కన నారా లోకేష్ గారు చెప్తున్నా, దానికి తప్పకుండా ముఖ్యంగా ఈ అమర్నాథ్ గౌడ్ అన్న చూడండి, ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే రాబోయే మంచి జరిగే విధంగా, ఎందుకంటే అదుము ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఈ కూటమిని ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఇలాంటి అమర్నాథ్ గౌడ్, ఎందుకంటే 3 సంవత్సరాలు అయినా సరే నేను నిన్న మొన్న కూడా గుండబాబు నాయుడికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ గీత కులాలకు చెందిన, ఎందుకంటే మాకు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఫోటో చూస్తా ఉంటే ఇందాక నుంచి చూస్తా ఉన్నాను. అంటే ఆ చిన్న పిల్లవాడిని చూస్తా ఉంటే మనకి అర్థం అవ్వాలి. ఇందాకే సత్యబాబు గారు చెప్పినట్లుగా చేశారు అని అంటే బతికుండగా ఆ పిల్లవాడు పడ్డ ఆవేదన, బాధ ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారు, భరించగల మీరు తెలుసుకోవాలి. చిన్నపిల్లలకి చిన్న నొప్పి వస్తేనే, జ్వరం వస్తేనే వాడు అల్లాడిపోతే వాడి ప్రాణమే కళ్ళెదురుకుంటా వైసీపీ వాళ్ళు తీయడం ఒక ఎత్తు అయితే, తీసిన వైసీపీ యొక్క అల్లరి మూకల్ని వెనకేసుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నాలో కూడా మాకు